మధ్య కాలంలో చాలామంది పిల్లలు ఆహారం తినమంటే చాలు ఆమడ దూరం పరిగెత్తుతూ ఉంటారు. వారి చుట్టూ తిరిగి తినిపించలేక ఈ తరం తల్లులు తెగ ఇబ్బంది పడుతున్నారు. అంతేకాక వారికి మధ్యాహ్నం భోజనంలో బాక్స్ పెడితే దాన్ని యథాతథంగా తీసుకొస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారి ఆకలి తీరకపోవడం కాకుండా వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని పెద్దలు ఆందోళన చెందుతూ ఉంటారు. అలాంటి వారికి కొన్ని రకాల ఆహార పదార్థాలను ఇస్తూ ఉండడం వల్ల వారిలో ఆకలి పెరిగి వారు తిన్న ఆహారం నుంచి పోషకాలను సక్రమంగా గ్రహించేలా చేస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. వాము అజీర్తి సమస్యల వల్ల బాధపడే పిల్లలకు కూడా ఆ సమస్య తగ్గించి ఆకలి పుట్టేలా చేస్తుంది. ఇందులోని ఫైబర్ ఆహారాన్ని తొందరగా జీర్ణం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. దీంతో పిల్లలకు తొందరగా ఆకలి పుడుతుంది. అంతేకాక కడుపులో ఉన్న నులి పురుగులు పోగొట్టడానికి కూడా వాము చాలా బాగా ఉపయోగపడుతుంది. వాము డైరెక్ట్గా తినలేని పిల్లలకు వాము వాటర్ కూడా ఇవ్వచ్చు. వారు తిన్న ఆహారం సరిగా జీర్ణమయ్యేలా చేసి ఆకలిని పుట్టిస్తుంది. పిల్లలకు సాలిడ్ ఆహారాల కన్నా సూప్ వంటివి ఇవ్వడం వల్ల ఆకలి పెరుగుతుంది. దాంతో వారికి సరైన పోషకాలు కలిగిన ఆహారంపై శ్రద్ధ వస్తుంది. కాబట్టి మీరు కూడా ఇలా తినని పిల్లలతో ఇబ్బంది పడే తల్లులైతే వెంటనే ఈ ఆహారాలు వండి పెట్టండి.